Welcome to Yo-Yo TV Cine Talkies. Garuda Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవితో అందరివాడు సినిమా తీశాడు శ్రీను వైట్ల. ఆ తర్వాత రామ్ చరణ్తో బ్రూస్లీ. ఈ రెండు డిజాస్టర్లే. అందుకే ఇప్పుడు మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకవేళ చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి ఏమైనా చురకలు వేస్తారని అనుకున్నారో ఏమో, కాస్త కంగారు పడ్డారు మిస్టర్ టీ. కానీ మెగాస్టార్ మాత్రం తన పాజిటివిటీతో ఎలా అదరకొట్టారో మీరు చూడండి. మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరు మాట్లాడుతూ, హీరో వరుణ్ తేజ్ నీకు చెప్పేది ఒక్కటే, వెనకాల మేమందరం ఉన్నాం, ఆ వెనుక అభిమానులు ఉన్నారు అనే భావనతో కాకుండా ప్రతి సినిమాకు కొత్త సినిమాలా ఫస్ట్ సినిమాలా కష్టపడి పనిచేయాలని చెప్పామన్నారు చిరు. కష్టాన్ని నమ్ముకుంటే అభిమానులు ఎలాగో రెడీమేడ్గా ఉన్నారు అని చెప్పారు వరుణ్ తేజ్కు. చాలా కాలిక్యులేటెడ్గా వరుణ్ జాగ్రత్తగా సినిమాలు ఒప్పుకుంటున్నందుకు అభినందించారు కూడా. అలాగే ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధులకు సినిమాలపై చాలా అవగాహన ఉందని, వారు నిర్మించడమే సగం సక్సెస్ అని పేర్కొన్నారు. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం, అటువంటి కామెడీ టింజ్ ఉన్న డైరెక్టర్ శ్రీను వైట్ల అంటే చాలా ఇష్టం. అందరివాడు టైంలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో చేయడం కుదరలేదు. కానీ ఈ మధ్యనే బ్రూస్లీ సినిమాలో ఒక క్యామినో వేయాలని పట్టుబట్టాడు వైట్ల. నన్ను నేను మరోసారి రీ ఎంట్రీ సమయంలో తెర మీద చూసుకునే అవకాశం ఇచ్చి, అబ్బా మనం పర్లేదు అనే ఫీలింగ్ నాకు తెచ్చాడు. తాను తీసిన డి, రెడీ, దూకుడు సినిమాలు చాలా బాగుంటాయి. ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అంటూ డైరెక్టర్కు అభయహస్తం ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాతో శ్రీను వైట్ల తనేమిటో నిరూపించుకునే ఛాన్స్ ఉందని, నిరూపించుకోవాలని సూచించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ పాటలు కూడా చాలా సాఫ్ట్గా బాగుంటాయని, క్లాస్ టచ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మాస్లో బీట్ ఓరియంటెడ్ పాటలు ఇచ్చినందుకు అభినందించారు చిరు. కథ రాసిన గోపీమోహన్, డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపానా, హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ అందరినీ అభినందించి ఆనందంలో ముంచెత్తారు మెగాస్టార్ చిరు. నిజంగా మెగాస్టార్ ఆల్వేస్ గ్రేట్ కదా. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.